విశాఖ సింహాచలం ఆలయంలో ప్రమాద ఘటన అంతా పర్యాటక శాఖ నిర్లక్ష్యం వల్లే జరిగిందని తేలుతోంది. కొండపై రిటైనింగ్ వాల్ వద్దంటూ వైదిక సిబ్బంది చెబుతున్నా పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా పనిచేసి పర్యాటక శాఖ ఇంజనీరింగ్ విభాగం 7 ప్రాణాలు పోవడానికి కారణమైందన్న విమర్శలు వస్తున్నాయి. నిర్మాణంలో కాంక్రీట్ కి బదులు సిమెంట్ ఇటుకలను ఉపయోగించడం కూడా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడానికి కారణమైంది. ఎలాంటి నాణ్యత లేని ఇటుకలతో 12 అడుగుల వాల్ ని నిర్మించి 7 పొట్టన పెట్టుకుంది ఇంజనీరింగ్ విభాగం. నాసిరకం నిర్మాణంతోనే ఘటన సంభవించి ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాద ఘటనపై ప్రభుత్వం త్రిసభ ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ చేయనుంది. చందనోత్సవంలో నూతనంగా నిర్మించిన గోడ కూలడంతో 7 భక్తులు మృతి చెందారు. మృతుల్లోని అందరూ తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సింహాచలంలోని రిటైనింగ్ వాల్ కూలిపోవడం వెనుక మొత్తంగా పర్యాటక శాఖ ఇంజనీరింగ్ విభాగం నిర్లక్ష్యమే ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కొద్ది రోజుల ముందు చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు కూడా 20 రోజులకు ముందు ఈ గోడ నిర్మాణం ప్రారంభించారని చెప్పి తెలుస్తుంది. అయితే వైదిక సిబ్బంది ఈ గోడ నిర్మాణం వద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కానీ పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం వైదిక సిబ్బంది మాట వినకుండా తమ ద్వారం ద్వారా 300 రూపాయల టికెట్లు పెడితే ఇటు నుంచి రష్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టడం అయితే ప్రధానంగా తెలుస్తుంది. అసలు వైదిక సిబ్బంది ఎందుకు వద్దన్నారో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రధాన రహదారి దేవాలయం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి అనమాట. ఆ కింద నుంచి వచ్చిన బస్సులోంచి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా దిగి అక్కడి నుంచి నేరుగా ఈ మార్గం గుండా స్వామివారి దర్శనానికి నేరుగా వెళ్ళడానికి ఇదే ప్రధాన రహదారి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ రహదారే ఉంది. అయితే ఈ ఏడాది కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం రష్ను తగ్గించడానికి 2 మార్గాలుగా చేద్దామని చెప్పి ఈ నిర్మాణం అయితే కొత్త నిర్మాణం చెప్పారు. చూడొచ్చు మనం అక్కడ 12 అడుగుల మేర గోడ మనకు అడ్డంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఈ నిర్మాణం దాదాపు 12 అడుగుల మేర ఉంటుంది. ఈ గోడ నిర్మాణం ఇక్కడ వరకు స్ట్రైట్గా ఉండే రహదారిని ఇక్కడతో క్లోజ్ చేసి ఎడం వైపు ఒకటి, కుడివైపు ఒకటి 2 మార్గాలుగా విభజించిన పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే నిర్మాణానికి సంబంధించి ఎటువంటి నాణ్యత కూడా లేదని చెప్పి మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక వర్షం పడిందంటే ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం రోజు వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ భక్తులు నమ్ముతారు కూడా. అది కూడా నిజమే. ఎందుకంటే రాత్రి 2 గంటలకి వర్షం పడింది. 3 గంటల సమయంలోని వర్షం నీరు మొత్తం కూడా ఇక్కడికి వచ్చిందంటే ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ గోడ లేని కారణంగా మెట్లు గుండా కిందకి వరకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుతం గోడ కట్టడం వలన పూర్తిగా ఒక ఫ్లో అంతా దీని మీద పడిపోయింది. దాంతోపాటు పెద్ద గాలులు వేయడంతో ఇక్కడ చూడొచ్చు మనం ఈ స్తంభం, ఇలాంటి స్తంభాలన్నీ కూడా ఒక 4-5 స్తంభాల గాలికి మొత్తం ఊగిపోయి విరిగిపోయిన పరిస్థితి. గ్రిల్ అన్నీ కూడా గోడ మీద బరువు అంతా పడిపోయింది. దాంతోపాటు వచ్చిన వాటర్ ఫ్లో అంతా కూడా గోడ మీదే ఎక్కువగా బలంగా పడడంతో ఆ నాణ్యత లేకపోవడం. ఒకసారి మనం ఈ గోడను చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఒకసారి ఈ చేతితో నేను కొంచెంగా ఎలా ఓడదీస్తేనే మన చేతితో ముక్కలుగా వచ్చుతున్న ఈ గోడ ఎంత నాణ్యంగా ఉందో మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా కాంక్రీట్ నిర్మాణాలు కట్టాలి ఇలాంటి దగ్గర, కానీ చూస్తే ఓన్లీ సిమెంట్ ఇటుకలతో మనం కట్టిన దృశ్యాల్లో చూడొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా అతికించినట్టు మాత్రమే. సిమెంట్ కూడా అంతగా అతుక్కులే చేతితో ఇలా తీస్తుంటే కిందకి మనకి లోపల మట్టి అంతా కూడా ఇలా మనకి చేతికైతే
స్పష్టంగా వస్తుంది. అంటే ఎంత నాణ్యత లేకుండా ఇది కట్టారో మనకి ఇంజనీరింగ్ లోపం ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. అయితే వైదిక సిబ్బంది ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే, కొద్ది రోజుల ముందు అంటే వచ్చిన సమాచారం మేరకు పూర్వం ఉన్న దారినే ఏర్పాటు చేసుకుంటే మంచిది, లేకపోతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ముందుగానే వాళ్ళకి అనుమానం వ్యక్తం చేశారు. కానీ భక్తులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండడంతో కొంచెం అటు ఇటు ప్రత్యేకమైన మార్గం గడుతుంటే దర్శనాలు సులువుగా అవుతాయి, సాధారణ భక్తులు కూడా దర్శనం తొందరగా అవుతుందనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఏర్పాటు చేశారు. కానీ నాణ్యతా లోపం వలన కారణంగాన ఎక్కువ వాటర్ రావడంతో ఈ గోడ పడిపోయింది. గోడ పడిపోయినప్పుడు కూడా 2 గంటలు 3 గంటల సమయంలోని ఈ రహదారి 300 రూపాయల టికెట్లు ప్రధానంగా ఎడమవైపు మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా ఇప్పుడు నేను నించున్న ఈ మార్గంలో దాదాపు అంటే గోడ 12 అడుగుల మీద ఉంటే వీళ్ళందరూ కూడా చాలా లోతు అంటే 4-5 అడుగుల లోతులు మాత్రమే ఉన్న పరిస్థితి. ఇక్కడ మనం నిన్న 3-4 గంటలు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా లోతు ఇక్కడ తవ్విన పరిస్థితి ఉంది. ఇలాంటి దాదాపు 20 నుంచి 30 కేజీల ఇటుకలు, అనేక వేల ఇటుకలన్నీ కూడా తీసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మట్టి ఇటుకలు పెద్ద కూడా భక్తుల మీద పడిపోవడంతో అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. ఆ గ్రిల్లు చూడొచ్చు. ఆ గ్రిల్ అంతా కూడా మనం ఈ పక్కన చూస్తుంటే ఆ 2 గోడలకి మధ్యలోనే గోడలకు ఆనుకొని ఇట్లాంటి గ్రిల్లు ఒకటి, అక్కడ గ్రిల్లు కూడా 2 పక్కల గ్రిల్లు ఉన్నాయి. గోడ గ్రిల్లు మీద పడిపోయి ఆ గ్రిల్లు ప్రజల మీద ఆ భక్తుల మీద పడిపోయే సమయానికి వాళ్ళు లేచి తేరుకునే పరిస్థితి అయితే లేదు. ఇంకా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వాలంటీర్లు వీళ్ళందరూ కూడా వచ్చి తీసినా సరే గ్రిల్లులు తీయలేకపోయారు. స్టార్టింగ్ మన కటింగ్ ప్లేయర్లు అలాగే కట్టర్లు తీసుకొచ్చి వాళ్ళన్నీ కూడా కట్ చేసిన తర్వాతే వాళ్ళని బయటకు తీశారు. అప్పటికే జరగవలసిన అనర్థం అంతా చనిపోయింది. దాదాపు 7 భక్తులు చనిపోయిన పరిస్థితి. 2 తీవ్ర గాయాలతుంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్కి అయితే ప్రైవేట్ హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. వెంటనే దీని మీద త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలోని అలాగే ఏగల్ టీము అధ్యక్షుడు ఏగల్ టీము హెడ్గా అయినటువంటి ఆకే రవికుమార్ అలాగే మరొక అధికారి మొత్తం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి దాదాపు 72 గంటల్లోనే దీని మీద పూర్తి స్థాయి ప్రాథమికంగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. దాంతోపాటు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అనుమానం ఉంది, కాంట్రాక్టర్ని కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, ఏదైనా అధికారుల సమన్వయ లోపం ఏమైనా జరిగిందా దీని మీద కూడా 72 గంటల లోపల నివేదిక ఇవ్వాలని చెప్పి కోరాడు. ఎవరినైనా సరే పిలిపించి మాట్లాడి విచారించే అధికారం ఉంది వాళ్ళకి. ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం కూడా ఈ త్రిసభ్య కమిటీకి ఉంది. దాంతోపాటు నెల రోజుల్లోపు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు ఈ కారణం ఏమిటి, నిర్వహణ లోపమా లేకపోతే ఆలయ అధికారులు సమన్వయ లోపం వల్ల జరిగిందా దీని మీద పూర్తిగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి దాని మీద కూడా పూర్తిగా నివేదిక కూడా సమర్పిస్తారు. ఆ నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాల్లో ఘటనలు అవి జరగకుండా చర్యలు చేపట్టడానికి ముందస్తు చర్యలు చేపట్టడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. మనం ఈ గోడలు అవి చూడొచ్చు. నిన్న ఆ తర్వాత మధ్యాహ్నం కూడా వర్షం పడింది. వర్షానికి ఈ పూర్తిగా పునాదుల లోపల అంటే కాంక్రీట్ వేసి దాని మీద రాళ్ళతోనే కట్టడం చేయాల్సి ఉంది. కానీ పునాదులు కూడా సిమెంట్ ఇటుక బెడ్డలతోనే నిర్మించడంతో మట్టి అంతా కూడా చిన్న వర్షానికి కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఇంత పెద్ద 12 అడుగుల గోడ ఎలా కట్టారు అనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో వస్తుంది. అయితే ఈ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా 7 మంది భక్తుల ప్రాణాలు పోయి వాడి కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా చాలా బాధ కలిగిన పరిస్థితి. నిన్న వాళ్ళందరూ కూడా కేజీహెచ్ దగ్గర వాళ్ళ బాధను చూసిన కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చాలా చలించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాధిత కుటుంబాలకి ఇప్పటికే చనిపోయిన మృతులకి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయాలు పైన వాళ్ళకి 3 లక్షల రూపాయలు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే కుండపోత వర్షం వస్తుందనే ఆలోచన లేకుండా వీళ్ళందరూ కూడా ఈ గోడ నిర్మాణం కట్టి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా భావిస్తున్నారు. ఏదైనప్పటికీ నాణ్యత లోపం కారణంగా స్పష్టంగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఎంత మేర ఆ గోడ ఆ చిన్న వర్షానికి అది చిన్నదవ్వచ్చు పెద్ద వర్షం వచ్చి ఆ ఫ్లోటింగ్ కి అంత పెద్ద గోడ దాదాపు 3 అడుగులు 4-5 అడుగుల వరకు ఇది గోడ కనిపిస్తున్న వెడల్పు కనిపిస్తుంది. అది కూడా ముక్కలైపోయి బద్దలైపోయిన పరిస్థితి. ఇది కూడా కాసేపు ఎవరైనా తోస్తే కింద పడిపోయే పరిస్థితి ఉంది.
ఇలాంటి మహేష్. నాణ్యత లేని నిర్మాణాలు అయితే రైట్ మహేష్, రిటైనింగ్ వాల్ కూలిపోవడంలో పర్యాటక శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందనేది అయితే ఇప్పటివరకు తెలిసింది. ప్రభుత్వం కూడా ఒకవైపు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. త్రిసభ్య కమిటీ ఎటువంటి కోణంలో విచారించబోతోంది? ప్రధానంగా త్రిసభ్య కమిటీని పట్టణ అభివృద్ధి శాఖ అధికారి ఎవరైతే ప్రధాన అధికారి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సురేష్ కుమార్ ఆయన ఆధ్వర్యంలో 3 సభ్యులతోని ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఈరోజు 10 గంటలకు 11 గంటల సమయంలో ఇక్కడికి వచ్చి ఈ నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నింటినీ చూస్తారు. అధికారులు సమన్వయం లోపం వల్ల జరిగిందా, లేకపోతే వర్షం కారణంగా జరిగిందా, ఈ ఇంజనీరింగ్ లోపం వల్ల జరిగిందా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే కాంట్రాక్టు ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఎవరైతే దీన్ని నిర్మించారో, అలాగే ఆలయ అధికారులు వైదిక సిబ్బంది కూడా వద్దని చెప్పారు. అది ఎంతవరకు నిజం, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా విచారిస్తారు. విచారించిన తర్వాత అసలైన విషయాలు అయితే వెలుగులోకి వస్తాయి. మనకైతే ప్రధానంగా మనం కనిపించేది ఏంటి, నాణ్యతా లోపం అయితే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అయితే మిగతా విచారణ కమిటీలు అయితే ఏది నిజ నిర్ధారణ చేస్తుంటారో, విచారణ చేసిన తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా విచారణ చేసిన తర్వాత నిజాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.